నమస్తే దోస్తులు. ఈరోజు బర్త్‌డే పార్టీ మేకర్ కోసం సూర్యాపేట వచ్చాను. తను ఒక రిఫరెన్స్ పిక్ చూపించి సేమ్ యాజ్ టీజ్‌గా ఇలానే ఏమన్నారు. తను చూయించిన రిఫరెన్స్ పిక్ లానే హెయిర్ ఏసిన. తన హెయిర్ వాల్యూమ్ అనేది చాలా ఉంది. కర్లీగా ఉంది. సో, నేను ఫస్ట్ స్ట్రెయిటనింగ్ చేశాను. స్ట్రెయిటనింగ్ చేసి తర్వాత క్రింపింగ్ చేశాను. అసలు తినకైతే హెయిర్ ఎక్స్‌టెన్షన్ కూడా అవసరం లేదండి. చాలా బాగా వచ్చింది హెయిర్ ఒరిజినల్ హెయిర్‌తోనే. హెయిర్ వేసి ఇలా నార్మల్‌గా వదిలేస్తే లుక్ ఉండదు కదా! సో, హెయిర్ హైలైట్ అవ్వడానికి రియల్ ఫ్లవర్స్ తీసుకున్నా. యాక్చువల్‌గా తను జిప్సీ ఫ్లవర్స్ తీసుకుంటా అన్నది. బట్ నేనే వద్దన్నా. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌తో వచ్చిన లుక్ కన్నా రియల్ ఫ్లవర్స్‌తో వచ్చే లుక్కే బావుంటది కదా! సో, ఆ ఇంటెన్షన్‌తో నేను జిప్సీ ఫ్లవర్స్ వద్దని చెప్పేసి రియల్ ఫ్లవర్‌తోనే సెట్ చేసిన. అండ్ దెన్ ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ కనిపిస్తున్నాయి కదా! సో, అవి కవర్ కావడానికి నా దగ్గర ఉన్న వైట్ బీడ్స్‌తో కవర్ చేసిన. హెయిర్ లుక్ అయితే మస్తొచ్చింది. క్లయింట్ అమౌంట్ ఇవ్వడంలో వచ్చిన ఆనందం కన్నా తను మనకి ఇచ్చిన రివ్యూలోనే ఎక్కువ హ్యాపీనెస్‌ని ఇస్తుంది. తను ఇచ్చిన రివ్యూ నాకు హ్యాపీనెస్‌ని ఇచ్చింది. చాలా బావుంది. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని జెప్పేసి హగ్ చేసుకొని ఒక మంచి కాంప్లిమెంటరీ అయితే ఇచ్చిందండి. ఆ కాంప్లిమెంటరీతోనే నాకైతే హ్యాపీనెస్‌ని ఇచ్చింది. ఓకే. హెయిర్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇది. మీకు ఇలాంటి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అండ్ మేకప్ మీకు కావాలి అనుకుంటే ప్రియాంక వర్మ మేకర్స్‌ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.